జయశంకర్ జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బిఎంఎస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి కమిటీకి నాయకులు నియామక పత్రాలను అందించారు. జిల్లా అధ్యక్షులుగా పంచక మహేష్, చిట్యాల మండల అధ్యక్షులుగా గొర్రె అనిల్ కుమార్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా జునుగాల వివేక్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈరోజు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షునిగా పంచక మహేష్ నా పేరు. ఈరోజు చిట్యాల మండల అధ్యక్షునిగా గొర్రె అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించడం జరిగింది. జున్వాల వివేక్ యాదవ్ను భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ ఒక యువకుడు, ఒక మంచి చదువుకున్న విద్యావంతుడు, ఒక యువతకు ఆదర్శంగా ఉంటాడు. అందుకని యాదవులను, చిట్యాల మండల యాదవులను అందరినీ ఏకం చేస్తూ యాదవులకు ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుండి నడిపిస్తాడని, మంచి యువ నాయకత్వంలో యాదవులందరినీ ఏకం చేస్తాడని నైన్పాక గ్రామానికి చెందిన గొర్రె అనిల్ కుమార్ యాదవ్ను ఇవాళ చిట్యాల మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. చిట్యాల మండల అధ్యక్షుడిగా ఈరోజు యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పంచక మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నన్ను ప్రకటించడం జరిగింది. యాదవ సామాజిక వర్గానికి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏ సమస్యలు వచ్చినా నేను తప్పకుండా యాదవ కుటుంబ సభ్యులకు తప్పకుండా పనిచేస్తా. ప్రతి గ్రామానికి తిరిగి అన్ని కమిటీలు ఏర్పాటు చేసి యాదవ కులస్తులు అందరినీ ఐకమత్యంగా అందరినీ ఏకం చేసి ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడి అన్ని రంగాల్లో పోరాటం చేసి యువ చైతన్యానికి ముందుండి కష్టపడి పనిచేస్తానని ఈ యొక్క పదవి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు పంచక మహేష్ యాదవ్ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగల రాజేందర్ అన్న గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్ బియాని పూర్ణ గారికి సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలి. నేను తప్పకుండా సామాజిక వర్గానికి పనిచేస్తానని మనవి చేస్తున్నా. జై యాదవ్.